మునిమాపు. ఎలా ఉంది జీవితం? చిరుమందహాసం మొహం మీద తాండవిస్తుండగా అడిగారు రామచంద్రం గారు చేతిలో గుణపం పక్కన పెడుతూ. బానే ఉంది, మీరు చెప్పినట్లు ప్రశాంతంగా, కాస్త ఆయాసపడుతూ అంది సీతమ్మ. రామచంద్రం గారు మొక్కలకి గోతులు తవ్వుతుంటే భర్తకి సాయంగా వాటికి కుదుళ్లు సరిచేస్తూ ఉంది సీతమ్మ. మందహాసాన్ని చిరునవ్వుగా పొడిగిస్తూ వెళ్లి ఐరన్ బెంచి మీద హాయిగా వెనక్కు వాలి కూర్చున్నారు రామచంద్రం గారు. పొన్న చెట్టు కింద వేసిన ఆ బెంచి అంటే ఆయనకి చాలా ఇష్టం. బాగానే ఉంది అని నువ్వు సాగతీయటంలోనే తెలుస్తోంది నీ సందిగ్ధం. అవును, మీరు చెప్పింది అమలు చేసింది సరైందో పొరపాటో ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నాను. కాకపోతే నా ధర్మం మీ వెంటే ఉండటం గనక వచ్చేశాను అంతే. కల్లా కపటం లేదు సీతమ్మకి, ఉన్నదన్నట్టు చెప్పేస్తుంది నెట్టూర్చారు రామచంద్రం గారు. చేతిలో బకెట్లో ముంచి కడుక్కొని నిర్లిప్తంగా ఇంట్లోకి వెళ్తున్న సీతమ్మను చూస్తూ తొందరపడ్డానా అనుకున్నారు రామచంద్రరావు గారు సాలోచనగా. అసలేమైంది? రామచంద్రం గారు ఉద్యోగ విరమణ చేసే వేళకి కొడుకులిద్దరూ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. రిటైర్ అయ్యారు కదా, ఇక మా దగ్గరకు వచ్చేయండి నాన్న అన్నారు అభిమానంగా. పెద్ద దిక్కుగా ఉంటారు రెండత్తయ్య అన్నారు కోడళ్ళు కూడా. దంపతులిద్దరూ చాలా సంతోషించారు. వాళ్ళు కోరుకున్నది అదే. తమ ఉద్యోగ రీత్యా కొడుకుల పై చదువుల వల్ల తాము పిల్లలు వాళ్ళ చిన్నతనంలో తప్ప కలిసి ఉండడం పన్నే లేదు. ఇప్పుడు ఆ బాధరా బందీలు బాధ్యతలు తీరిపోయాయి. గడియారంతో పాటు పరిగెత్తే అవసరం లేదిక. కోడళ్ళు వండి పెడుతుంటే మనవలు మనవరాళ్లతో ఆడుకుంటూ కొడుకులతో ముచ్చట్లాడుకుంటూ ఏ మఠానికో ఆలయానికో వెళ్ళి ప్రవచనాలు వింటూ ఆరాముగా కాలక్షేపం చేయవచ్చు అనుకుంటూ సంతోషంగా ఆమోదించింది సీతమ్మ. సరే, ఇది ఇంకో మజిలీ, వస్తామన్నారు రామచంద్రరావు గారు. పెద్దవాడు చైతన్య ఇంజనీరు, కోడలు కౌముది కూడా సాఫ్ట్వేరే. వాళ్ళిద్దరూ వాళ్ళకిద్దరు ముచ్చటైన ఫ్యామిలీ. వెళ్ళిన మొదటి రోజే డైనింగ్ టేబుల్ దగ్గర చైతన్య, అమ్మయ్య, ఇవాళ్లతో నీ చప్పిడి వంటకి చద్ది కూరలకి గుడ్ బై, రేపటి నుంచి మా అమ్మ చేతి అమృతం తినచ్చు కొంటెగా భార్య వైపు చూసి అన్నాడు. మీరే ఏమిటి, మేమును, భర్త వేళాకోళం పట్టించుకోకుండా ఆమోదించింది కౌముది. వచ్చి రాగానే ఛార్జీ అప్పగింతలా తెల్లమొహం వేసి భర్త వంక చూసింది సీతమ్మ. సంభాళించుకో అన్నట్టు తల పంకించారు రామచంద్రం. ఆ తర్వాత చాటుగా భార్యకి నచ్చజెప్పారు. 24 గంటలు ఏ పని లేకుండా కూర్చోగలవా? నీకు మాత్రం మిసిగెత్తదు. పాపం ఉద్యోగం చేసుకునే అమ్మాయి కాస్త సాయం చేస్తే నిన్ను నెత్తిన పెట్టుకుంటుంది. ఆ మాత్రపు వంట నీకు కొత్త కాదుగా. ఆ తర్వాతంతా ఖాళీయే, ఏం చేసుకున్నా నీ ఇష్టం అని అయిష్టంగానే తల ఊపింది సీతమ్మ. మర్నాడు అత్తగారికి షెడ్యూల్ చెప్పేసింది కౌముది. ఇప్పటిదాకా బ్రేక్ఫాస్ట్ బెడ్లు బటరేనట. మీకోసం ఎలాగో టిఫిన్ చేస్తారుగా, అదే మాకు పెట్టేయండి పర్వాలేదు అంది ఉదారంగా. 9 పిల్లలకు కాలేజీ, ఆ వేళకు బాక్సులు సర్దాలి. 12 తమ ఇద్దరికి క్యారియర్. మీరేం కంగారు పడకండి అత్తయ్య, మేము వెళ్ళేటప్పుడు క్యారియర్ అందించడం మీకు కష్టం అవుతుందని క్యారియర్ తీసుకురావడానికి ఒక కుర్రాన్ని మాట్లాడారు. 12 వస్తాడు అతను. ఇక సాయంత్రం అందరికీ టీ స్నాక్స్ మీకు తెలిసిందే కదా. రాత్రి వంట నేను కూడా సాయం చేస్తాలేండి అని లిస్ట్ అంతా చెప్పేసి, మీకు చేయాలనిపిస్తేనే సుమండి, బలవంతం లేదు, నాకు అలవాటే, చివరిలో ముక్తాయింపు. పర్వాలేదులే అమ్మా, చేయగలను అని పైకని చేయక చస్తానా అనుకుంది లోపల సీతమ్మ. రాత్రి వంటకు సాయం చేస్తానని చెప్పిందే గాని వారంలో 4 రోజులు ఆలస్యంగా వస్తానని ఆఫీస్ నుంచి ఫోన్ చేసింది కౌముది. పిల్లల భోజనానికి ఆలస్యం అవుతుందని రాత్రి వంట పని కూడా తన మీదే వేసుకుంది సీతమ్మ. 10 రోజులు గడిచాయి. ఇంటికి పాతపడ్డారు. చైతన్య దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి, గణపతి దేవాలయానికి అమ్మా నాన్నలు తీసుకెళ్లి చూపించాడు. మనకు దగ్గరలో ఉన్న గుళ్ళివే, రోజు ఏవో కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. సాయంత్రం మీరు ఇక్కడికి వచ్చి కాలక్షేపం చేయొచ్చు అని చెప్పాడు. ఇద్దరు చాలా ఆనందపడిపోయారు. 2 రోజులు అలా వెళ్ళొచ్చారు కూడా. 3వ రోజు ఆఫీస్కి వెళ్తూ, రోజు బిస్కెట్లు కారపూసైనా అని పిల్లలు గొడవ చేస్తున్నారు అత్తయ్య, కాస్త వేడిగా వాళ్ళకి ఏదైనా చేసి పెట్టి వెళ్తూ ఉండండి. సాయంత్రం అలసిపోయి వచ్చి టీ పెట్టుకోవాలంటే కూడా నీరసంగా ఉంటుంది. మీకు వీలైతే మాకు టీ, వాళ్లకు పాలు ఫ్లాస్క్లో పోషించండి అని చెప్పింది కౌముది. వినేవాళ్లకి సౌమ్యంగానే అనిపించినా సీతమ్మకి అధికారంగానో నిష్ఠూరంగానో వినిపించి కంగుతున్నది. సాయంత్రాలు టిఫిన్లు, రాత్రి వంట, ఈ మధ్యలోగా మిగిలే టైం ఎంతని? ఆ రోజు నుంచి భర్తతో పాటు గుడికి వెళ్ళటం మానేసింది సీతమ్మ. నాకు పని అవ్వలేదు, మీరు వెళ్ళిరండి అంది ఉదాసీనంగా.
రామచంద్రం గారికి అర్థమైంది. కిందటి రోజు హాల్లో సోఫాలో కూర్చుని టీవీ చూడటం కంటే ఈజీ చైర్లో వాలి చూడటమే సౌకర్యంగా ఉంటుందని తాము తెచ్చిన సామాన్లతో పాటు స్టోర్ రూమ్ లో పడేసిన తమ పాత పడకుర్చీ తెచ్చుకుని హాల్లో వేసుకున్నారు. తన మనవడు సార్వభౌమ కాలేజీకి వెళ్తూ ఈ కాస్ట్లీ సోఫా సెట్ పక్కన పాత చెక్క కుర్చీ ఏమిటి దిష్టి బొమ్మల అంటున్నాడు మొహం చిట్లించి. "షష్" అంటోంది కౌముది. తాతగారిదా, సారీ సారీ అంటూ వెళ్ళిపోయాడు వాడు. ఆ సారీ అంటంలో పశ్చాత్తాపం వినపడలేదు రామచంద్రం గారికి. కాముగా పడకుర్చీ తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పడేసి వచ్చాడు. అలాంటి అనుభవమే భార్యకి కూడా కలిగి ఉండొచ్చు అనుకున్నాడు. నిట్టూర్చాడు. వచ్చిన కొత్తలో తెలుగు పేపర్ తెప్పించు చైతు, అది నాకు అలవాటు అన్నారు చైతన్యతో. 2 పేపర్లా? వేస్ట్ కదా నాన్న, అయినా ఇంగ్లీష్ రాని వాళ్ళలా తెలుగు పేపర్ ఏమిటి నాన్న అన్నాడు వేళాకోళంగా. ఆ సంగతి మళ్ళీ ఎత్తలేదు. ఇంకా ఇలాంటివే చిన్న చిన్న సంఘటనలు వద్దనుకున్న మనసు బాధపడకుండా ఉండలేనిది. మెల్లగా సాయంత్రాలు తరచూ బయటికి వెళ్ళడం ప్రారంభించారు. ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షను, మేం వెళ్తే మీరు ఉండగలరా నాన్న అడిగాడు చైతన్య మొదటిసారి. ఆహా అన్నారు రామచంద్రం గారు. కొన్నిసార్లు పిల్లలు తీసుకుని వెళ్ళేవారు. కొన్ని పార్టీలకు భార్యాభర్తలు ఇద్దరే వెళ్ళేవారు. నలుగురు వెళ్ళిపోయినప్పుడు అంతా ఇంట్లో బిక్కు బిక్కుమనిపించేది. అది ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. 6th ఫ్లోర్ వెళ్ళది. కలగూరు గొంపల మన రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాల వాళ్ళు కాపురం ఉన్నారు. ఎవరి దారి వాళ్ళది. ఏదో ఒక టైంలో తప్ప మనిషి మొహం కనిపించడమే అరదు. ఇక పొద్దుగూకితే కారిడార్లో వేసే లైట్లు వెలుతురు తప్ప మిగతాదంతా జీబురుమంటూ ఉండేది. వెళ్ళిన వాళ్ళు ఎప్పుడొస్తారా అని నిమిషాలు లెక్క పెట్టుకునేవాళ్ళు. పిల్లల్ని ఇంట్లో వదిలేసినప్పుడు వాళ్ళు చేసే అల్లరికి అంతుండేది కాదు. ఫ్రెండ్స్ని పిలిచేవాళ్ళు. ఇక వాళ్ళంతా కలిసి మ్యూజిక్, స్టెప్పులు, పెద్ద పెద్దగా నవ్వులు, మధ్య మధ్య ఎనర్జీ కోసం నాని మాకు అవే ఇంచిపెట్టు, ఇయే ఇంచిపెట్టు అని, లేదా ఫలానా ఐటెం చేసి పెట్టవు అంటూ ఆర్డర్ ఇస్తున్నట్టే అర్థిస్తున్నట్టే ఉంటుంది. కానీ ఆర్డర్లా వినపడుతుంది. ఒక్కో రోజు డిన్నర్ కూడా హైరాణ పడేది సీతమ్మ. పని పూర్తయితే కాస్త నడువు వాల్చాలని ఎదురు చూసేది. స్టీరియో మోతకి తలనొప్పి వస్తున్నా చెవిలో దూది పెట్టుకుని కూర్చుని కూడా సందడిగా ఉంది కదూ అనేవారు రామచంద్రం గారు చిరునవ్వుతో. ఆ దూది తీసి వినండి, అది సందడో గోలో తెలుస్తుంది అని విసుక్కునేది సీతమ్మ. ఈ ఏరుకు వరదొచ్చినప్పుడో ఊరవళ్ళు పరవళ్ళు, ఆ వయసుకా ఉత్సాహం తుళ్ళింతలు సహజం, అదే అందం. మరి ఆ వయసుకి మనవలాగలేమీ మొహం చిట్లించి రెట్టిస్తూ అడిగింది. ఆ రోజులు వేరు. కాలానుగుణంగా మనం మారలేకపోయినా కనీసం అర్థం చేసుకుని సహించుకోవాలి. మీరెప్పుడు నాకే చెప్తారులేండి ధర్మపన్నాలు అని చెప్పని మొహం ముడిచింది సీతమ్మ. ఆ రోజు ఎందుకో లేచిన దగ్గర నుంచి కాగే నూనెలో వేసిన ఆవగింజల్లాగా చిటపటలాడుతోంది కౌముది. తడ్డి టవలు మంచం మీద పడేసినందుకు పిల్లల్ని తిట్టింది. పిలిచిన వెంటనే పలకనందుకు మొగుడు మీద దొమదొమలాడింది. కర్మకాలి సరిగ్గా అప్పుడే అత్తగారు మిక్సీ కోసం బోర్డు మీద ఉన్న స్విచ్ నొక్కబోయి పొరపాటున ఆ పక్కనే ఉన్న కుక్కర్ స్విచ్ నొక్కేసింది. గయ్యమంది కౌముది. మీకు 100 సార్లు చెప్పాను కరెంటు వస్తువుల దగ్గర నిర్లక్ష్యంగా ఉండొద్దని. ఇప్పుడు నేను చూసుండకపోతే కుక్కర్ పేలిపోయేది. మొన్న మేజా బల్ల తుడుస్తూ వాటర్ ఫాల్స్ షో పీస్ పగలగొట్టారు. నిన్న ఐరన్ బాక్స్ ముట్టుకున్నారు, అది పనిచేయటం మానేసింది. అసలు మీకు మిక్సీతో పనేంటి? మీరు తెచ్చుకున్నారుగా ఆ రోలు రోకల బండ. కోడలు కురిపించే వడగళ్ల వానకి బిత్తరపై నుంచుండిపోయింది సీతమ్మ. ఆ తర్వాత చైతన్య వచ్చాడు. అమ్మ, ఆఫీసులో ఏవో గొడవలు, ఆ చికాకులో ఏదో వాగేసింది. చూసావుగా పొద్దున పని మనిషిని కూడా ఎలా తిట్టేసిందో. అదంతే, నువ్వేం మనసులో పెట్టుకోకు అని తల్లికి సంజాయిషి ఇచ్చాడు. అంటే పని మనిషి తను సమానమా? సీతమ్మ మదన పడింది. భర్త తరిమాడో తనకు అనిపించిందో గాని కౌముది కూడా వచ్చి సారీ అత్తయ్య, కోపం ఆపుకోలేకపోయాను అని పాఠం ఒప్పచెప్పింది. ఆ రాత్రి రామచంద్రం గారు నిద్రకు ఉపక్రమించబోతున్నప్పుడు మెల్లగా అంది, మనం ప్రసన్న దగ్గరికి వెళదాం. రామచంద్రం గారికి తెలుసు చిన్నవాళ్లతో చివాట్లు తినటం బాధాకరమే. సీతమ్మ మనసు గాయపడింది. స్థలం మార్పు మంచిదే. మర్నాడే చిన్నవాడు ప్రసన్న ఉండే రైలుకి టికెట్స్ రిజర్వ్ చేయించారు. తల్లిని తండ్రిని స్టేషన్లో రిసీవ్ చేసుకున్నాడు ప్రసన్న. ఇంటికి వెళ్ళగానే కోడలు సువర్ణ నవ్వుతూ ఎదురొచ్చింది. అత్తగారి చేతిలో బ్యాగ్ అందుకుంటూ చిక్కినట్టున్నారే అంది. మొదలు అనుకున్నది సీతమ్మ. కోడల పలకరింపులో శ్లేష ఆమెకు మాత్రమే అర్థమైంది. సువర్ణ పెద్దగా చదువుకోలేదు గాని మాట చమత్కారం మాత్రం కావాల్సినంత. ఉద్యోగస్తురాలైన తోటి కోడలు నానా చాకరీ చేయించుకోవటం వల్ల అత్తగారు చిక్కిపోయారని ఆ పలకరింపు తాత్పర్యం. అబ్బో, సెగరగలకుండా వాత పెట్టగల సమర్థురాలు సువర్ణ.
అది మొదలు ఏ పని అందుకోకపోయినా అబ్బెబ్బే వద్దత్తయ్య మీరు విశ్రాంతి తీసుకోండి నేనున్నా కదా నాకేమన్నా ఉద్యోగమా సద్యోగమా అని అడ్డం పడుతోంది. పోనీ అది బాగానే ఉందిలేమ్మని మనవరాలు శరవాణిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏ పుస్తకమో పట్టు కూర్చున్నామంటే ఇక సువర్ణ వేసే శివాలు వినాల్సిందే. ఏదో పనున్నట్టు ఇల్లంతా తిరిగేస్తూ పిల్లల మీద పనివాళ్ల మీద మొగుడు మీద అరిచేస్తూ పొద్దున్న 6ంటికి లేచాను వెధవ పని తెమిలి చావదు నడువులు విరిగిపోతున్నాయి అంటూ ఆపసోపాలు. అన్ని పనులకి పని మనుషులు ఉన్నారు. చివరికి వంటింట్లో తన చేతి కింద కూడా ఒక అమ్మాయిని పెట్టుకుంది. మరి ఎందుకింత ఆయాసమో. దాని తరహా అంతేలే అమ్మా నువ్వేం పట్టించుకోకు అన్నాడు ప్రసన్న. రామచంద్ర గారు ఇంకొక విషయం గమనించారు. కోడలు తమని ఇంటి మనుషుల్లా కాక బంధువుల్లా ట్రీట్ చేస్తుందని. అడగకుండానే 2-3 సార్లు కాఫీ అందిస్తోంది, 2 రకాల టిఫిన్లు చేస్తోంది. ఏమరపాటు లేకుండా బాత్రూంలో 4 రోజులకోసారి కొత్త సోపు, మడత నగలని టవలు పెడుతోంది. భోజనంలో రోజుకో స్పెషలు. ఎందుకిలాగా? దొరికింది సమాధానం. ఆ రోజు 1 తారీఖు ఇంట్లో పనిచేసే వాళ్ళందరికీ జీతాలు ఇస్తోంది సువర్ణ. ఏమిటి చుట్టపు చూపుగా వచ్చిపోయే వాళ్ళకు కూడా లెక్క కొడుతున్నావా నువ్వు? గదమాయిస్తోంది సువర్ణ. పెద్దమ్మగారు పెద్దయ్య గారు ఉండిపోరా? తేల్చుకుంటుందా అమ్మాయి. ఎందుకుంటారు? వాళ్ళకేమి ఇల్లు వాకిళ్ళు లేవనుకుంటున్నావా? పిల్లలు చూసుకోవాలనిపించినప్పుడు వస్తుంటారు వెళ్తుంటారు అంతే. ఇది వరకు అంతే కదా భరోసాగా అంది సువర్ణ. కాఫీ కప్పులు సింక్లో పడేద్దామని వస్తున్న సీతమ్మ స్థాణు వైపోయింది. అదన్నమాట సంగతి. సీతమ్మ చెప్పగా విని నిట్టూర్చారు రామచంద్రరావు గారు. ఇప్పుడు ఏం చేయాలి అని అనుకునే లోపల తేల్చుకోవాల్సిన అవసరం తోసుకొచ్చేసింది సువర్ణ తల్లి సుభద్రమ్మ గారి రూపంలో. సుభద్రమ్మ గారి యాత్రలు చేసి తిరిగి వస్తూ కూతురు దగ్గర దిగబోతున్నారట ఆ మర్నాడు. సువర్ణ ఒకటే సంతానం సుభద్రమ్మ గారికి. కూతురంటే పంచ ప్రాణాలు. తల్లి అంటే పిచ్చి ప్రేమ కూతురికి. వరాలిచ్చే దేవత అల్లుడికి. ఇక సువర్ణ హడావిడ అంతా ఇంత కాదు. అత్తగారిని మామగారిని పట్టలన్నీ ఓ పాత సూట్ కేసులో పడేసి మంచం కిందకు దోసేసి వాళ్ళ అమ్మొచ్చాక ఆవిడ సామాను పెట్టుకోవాలంటూ అల్మరా ఖాళీ చేసేసింది. మంచం పరుపు దులిపి కొత్త దుప్పటి వేసేసింది. ఆ మంచం మీద పడుకోవచ్చో లేదో తెలియక కాందిసీకుల్లా హాల్లోనూ వీధి వరండాలోనూ కాలక్షేపం చేశారు రామచంద్రం గారు ఆ రోజంతా. మామూలుగా ఉండడానికి శతవిధాలా ప్రయత్నించింది సీతమ్మ. ఆ రాత్రి స్టోర్ రూమ్ నుంచి 2 మంచాలు తీసుకొచ్చి హాల్లో వేసింది. ఏమి అనుకోకండి, అమ్మకి ఆ గది అలవాటు. మీకేం ఇబ్బంది ఉండదులేండి. నడవాలో కామన్ బాత్రూమ్ కూడా ఉంది అంది. అనుకోవడానికి ఏముందమ్మా, సుభద్రమ్మ గారు కూతురు కట్టించి ఇచ్చిన ఇల్లిది. ఆమెకు లేని హక్కు తనకేముంది? వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగింది సువర్ణ. అన్నట్టు నేనే అందరికీ వంట అది చేసి పెడుతున్నానంటే అమ్మ గగ్గోలు పెట్టేస్తుంది. అమ్మున్న 10 రోజులు వంట మీరు చేసి పెట్టండి అత్తయ్య, సంతోషిస్తుందమ్మా. అందరూ నిద్రపోయారనుకున్నాక ఈసారి ఎక్కడికి వెళ్దాం అని అడిగారు రామచంద్ర గారు నెమ్మదిగా. సీతమ్మ నిద్రపోలేదని ఆయనకి తెలుసు. వాళ్ళ గూటికి వాళ్ళు చేరుకున్నారు. రామచంద్రం గారు పుట్టిన ఊరని, ఆయన తండ్రి రాయి రాయి కడిచి కట్టుకున్న గూడు అది. వాళ్ళని చూడగానే నువ్వా రామం అంటూ వచ్చారు సుందరం గారు. పక్కిల్లే వాళ్ళది. చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు, ఆడుకున్నారు. రాము అన్న స్నేహితుడి పిలుపుతో 10 ఏళ్లు వయసు తగ్గినట్టు అనిపించి పులకరించిపోయారు రామచంద్రం గారు. 10 నిమిషాలు మాట్లాడి వెళ్తూ ఏం అవసరం పడినా ఒక్క కేక వెయ్యి, నిమిషంలో నీ ముందుంటా అని చెప్పి వెళ్ళిపోయారు సుందరం గారు. చెప్పటమే గాక వాళ్ళ పని మనిషిని ఇల్లు శుభ్రం చేయమని పంపించారు కూడా. 10 రోజుల్లో పూర్తిగా స్థిరపడ్డారు. ఇంట్లో చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేయించారు. వీధి వైపు పూల మొక్కలు, పెరట వైపు కూరపాదులు ఓపిగ్గా వేశారు. అప్పటికే చక్కగా ఎదిగొన్న పొన్న చెట్టు కింద బెంచి ఇష్టంగా వేయించుకున్నారు. ఇప్పుడు ఆయన దినచర్య నీరసంగా లేచి చేసేది ఉందిలే అన్నట్టు బద్ధకంగా మొదలవట్లేదు. పొద్దున్నే సుందరం గారితో కలిసి వాకింగ్ వెళ్ళిపోతారు. వస్తూనే కాఫీ తాగి మొక్కల్లోకి వెళ్తే ఎంత సమయం గడిచిపోతుందో తెలిసేది కాదు. సాయంత్రం సీతమ్మతో కలిసి కోవెల్లో పురాణ శ్రవణమో లేదా స్నేహితులతో పార్కులో బాతాకాని రోజు మొత్తం ఇలా హాయిగా గడిచిపోతోంది రామచంద్రం గారికి. సీతమ్మ గారికి కూడా ఇబ్బందులేం లేవు. పనికి తొందర పెట్టేవాళ్ళు లేరు. ఏ తప్పు దొర్లుతుందో అని, ఏ చేయి జారుతుందో అని బెదురు లేదు. ఈ చోట నీదు కాదు అని చెప్పేవాళ్ళు లేరు. స్వాతంత్రం స్వర్గలోకం అన్నట్టుగానే ఉంది. కానీ ఏదో లోటు, ఏదో బాధ. ఆ వెలితి మూలంగానే ఎలా ఉంది జీవితం అని భర్త అడిగినప్పుడు సంతృప్తి అయిన సమాధానం చెప్పలేకపోయింది. నీకిక్కడ సౌకర్యంగా లేదా సీత? ఇడ్లీ ముక్క తుంచి నోట్లో పెట్టుకుంటూ మళ్ళీ అడిగారు రామచంద్రం గారు. ఎందుకు లేదు? ఇక్కడ ఏం తక్కువని? మరి నీ మొహంలో ఎందుకు అంత ఉదాసీనత? కాసేపు మాటలు వెతుకుతున్నట్టు ఉండిపోయింది. చెప్పు సీత, ఇక్కడ ఇద్దరమే ఉన్నాం, చెప్పు. అవును, ఇద్దరం. అదే నా బాధ. ఏకాంతం కోరుకునే వయసా మనది? ఇప్పుడు బాగానే ఉన్నాం, కానీ ఎన్నాళ్ళు ఇలా ఉండగలం? ఉండగలిగిన నాళ్ళు. ఆ తర్వాత
అది భగవంతుడికి వదిలేద్దాం సీత. నీకు తెలుసు చివరికి చేరాల్సింది వాళ్ళ దగ్గరికే కదా అని పిల్లలిళ్ళకి వెళ్ళాం. కానీ ఇమడలేకపోయాం. వాళ్ళని ఇబ్బంది పెట్టాం. ఇందుకు ఎవరిని తప్పించలేము, తప్పు ఎంచలేం మనం. వాళ్ళ కోసమే బతికాం. అందుకని ఇప్పుడు వాళ్ళని మన కోసం బతకమంటే న్యాయం కాదు. నాకప్పుడు అనిపించింది వస్తుందో రాదో తెలియని చివరి రోజుల గడ్డు కాలాన్ని ఊహించుకుని బతుకులో చివరిగా మిగిలిన ఈ కాసిన్ని రోజులు ఆందోళనలు కలతలు లేకుండా గడపలేమా అని. ఇక్కడికొచ్చాం. రాగానే అనిపించింది ఇదే మనకు తగిన చోటని. విరిగిన రెక్కలు అతుకుతున్నట్లు అనిపించింది. సీత, ఇద్దరం ఉండగలమా అనే కదా నీ బెంగ. ఊళ్ళో మనకు తెలిసిన వాళ్ళందరినీ మన వాళ్లే అనుకుందాం. ఇరుగు పొరుగు వాళ్ళతో సఖ్యంగా ఉందాం. నా అన్న భేదం లేకుండా అవసరపడిన వాళ్ళకి సాయపడదాం. మన మంచితనమే మనకు రక్ష. వాళ్ళల్లో ఎవరో ఒకరు మనకు ఆపదలో ఆదుకోకపోరు. మన బిడ్డలైనా అంత కర్కోటకులు కారు. చివరిగా తులసి నీళ్లు పోయటానికైనా తప్పగా వస్తారు. కనీసం వృద్ధాశ్రమంలోనే నన్ను చేర్చి వెళ్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. ఏమంటావు సీత అని ఎండ వాన కలగలిసినట్టు కళ్ళ నిండా నీళ్లతో మొహంతో చిరునవ్వుతో సరేనన్నట్టు తల ఊపింది సీతమ్మ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.